గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే మేము లబ్ధి పొందాం కాబట్టి నేను ఈ రోజు మీతో చెప్పగలుగుతున్నానండి. గత ప్రభుత్వంలో ఏమొచ్చిందో అనేది ఒక క్లారిటీ లేదు, ఏమీ లేదండి. ఈ జగనన్న గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అయితే మా చెల్లాకైతే అమ్మఒడి వచ్చిందండి. దాంతోపాటు మా నాన్నమ్మకి పెన్షన్ వచ్చింది. దాంతోపాటు మా అమ్మ డోక్రా లోన్స్ తీసుకుంటుందండి. డోక్రా లోన్స్ లో మళ్ళీ డిఫరెంట్ గా శ్రీనిధి అని చెప్పేసి వేరే వచ్చాయి. మా అమ్మగారికి సైట్ పట్టా కూడా వచ్చిందండి. అంటే కామెంట్ చేస్తున్నారండి, నిరుద్యోగిత అంటే ఉద్యోగాలు లేవు అని చెప్పేసి. సార్ ఒక్కసారి జిఎస్టీ కమిషన్ బోర్డులోకి వెళ్ళి ఏపీ ఏ స్థానంలో ఉంది, ఎన్నిసార్లు ఎన్నో ర్యాంకులో ఉందనేది ఒక్కసారి చూడండి. వరుసగా 4 సంవత్సరాలు మన రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, ఇండస్ట్రీలు ఏ స్టేట్ కి రాలేదండి. 2014 నుంచి 2019 వరకు రోడ్లు కూడా సరిగ్గా లేవండి. ఇప్పుడు 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1 సంవత్సరంలోనే మాకు ఏదైతే రోడ్లు బాధ ఉందో అదంతా కూడా క్లియర్ చేసి మాట ఇచ్చారు.